అంటే మీరు నువ్వుల పాలు, కొబ్బరి పాలు తాగితే చాలు, మీరు లోపలే B12 తయారవుతుంది, అక్కడ బ్యాక్టీరియా ఉంది. లేదు, పెరుగు చేసుకోండి కొబ్బరి పాలతో, ఒక 2 చెంచాలు తినండి వారానికి, చాలు B12 వస్తుంది. ఎంత మోసం చేస్తుంది ఇప్పుడు ఈ కొత్త స్కామ్ ఇది. B12, విటమిన్ డి. అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ లోపల 6 గంటలకు పోయి 12 గంటల వరకు కూర్చొని ఉన్నారు, వేల మంది, లక్షల మంది. వాళ్లకు సూర్యుడు దొరకకుండా విటమిన్ డి తక్కువ అవుతుంది, లోపల కొలెస్ట్రాల్ విటమిన్ డిగా మారుతుంది, అది జరగట్లేదు. కాబట్టి విటమిన్ డి ట్యాబ్లెట్ రెడీ చేసాం, తీసుకోండి అందరూ. ఏం చెప్తే ఓరా వెధవా వెళ్ళి 1 గంట సేపు ఎండలో ఉండరా అంటే చెప్తే చాలు కదా. లేదు, ఇంకా సులభం. పుట్టగొడుగులు, ఎర్గోస్టెరాల్ అని ఒక కాంపౌండ్ ఉంది, దానిని ఎండబెడితే 2 గంటలు అది విటమిన్ డిగా మారుతుంది. సో మీరు రావద్దండి, సాఫ్ట్వేర్లో అలా పని చేస్తూనే ఉండండి, పర్వాలేదు. వారానికి ఒకసారి ఎండబెట్టిన పుట్టగొడుగులను నానబెట్టుకొని 1-2 సార్లు తింటే మీకు విటమిన్ డి వస్తుందని చెప్పొచ్చు కదా వీళ్ళు. ఎందుకంటే విటమిన్ ట్యాబ్లెట్స్ నుంచి ఏ జీవము సరిగ్గా పీల్చుకోలేదు. సప్లిమెంట్స్ ఆర్ నో గుడ్ అట్ ఆల్. విటమిన్ ట్యాబ్లెట్స్ ఆర్ యూజ్లెస్. అయినా $1 బిలియన్ బిజినెస్ చేస్తున్నారు. ఏ జీవసత్తువైనా మీ దేహంలోకి రావాలంటే సరి అయిన ఆహారం నుంచే రావాలి.